It's Saturday around 11:30 a.m. లంచ్లోకి అని చెప్పి దోసకాయ పప్పు చేద్దామని చెప్పి పప్పు కడిగేసి దోసకాయలు కూడా కట్ చేసేసాను. దోసకాయ టొమాటో పప్పు అనమాట. టొమాటోస్ కట్ చేస్తున్నాను. ఇందులోకి ఫ్రైగా దొండకాయలు చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. నా హస్బెండ్ని కట్ చేయమని చెప్పాను. దొండకాయలు చాలా టైం టేకింగ్ కదా, నేను ఇది చేస్తూ ఉంటాను. దాన్ని దొండకాయలు కట్ చేయమంటే పాపం తను టీవీ చూస్తూ దొండకాయలు కట్ చేస్తున్నారు. ఏదైనా పని చెప్తే మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారు, అది నాకు బాగా నచ్చుతుంది. ఇక్కడైతే నేను ఆనియన్స్ కూడా కట్ చేసి పప్పులో వేసేస్తూ ఉన్నాను అనమాట. ఈ లోపు తను కూడా దొండకాయలు అన్నీ కట్ చేసేసారు. ఒక పక్క అయితే నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను అనమాట పప్పు. ఈ కుక్కర్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి, పీజియన్ వాళ్ళది. మీకు కావాలంటే ఇక్కడ లింక్ని ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అస్సలు స్పిల్ అవ్వదు అనమాట విజిల్ వచ్చినప్పుడు. దొండకాయలు చూసారా, చాలా సన్నగా చక్రాలుగా బాగా కట్ చేశారు. అంతకుముందు అయితే ఇంకా చిన్నగా కట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే అంత ఓపిక అస్సలు ఉండట్లేదు, అందుకే రౌండ్గా కట్ చేసేసుకున్నాం. ఈ రోజైతే చాలా కంఫర్ట్ లంచ్ అనమాట. పప్పు దొండకాయ వేపుడు. లాస్ట్ 1 వీక్ అయితే లిటరలీ నేను సరిగ్గా ఇంట్లో ఏం కుక్ చేయలేదండి. ఏదైతే మీకు వీడియోస్లో చూపిస్తున్నాను చిన్న చిన్న బిట్స్, అది 1-2 డేస్ అలా కుక్ చేశాను. ఇంకా ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉండటం వల్ల నేను లంచ్ ఆఫీస్లోనే చేసేస్తున్నాను. డిన్నర్ వచ్చేసరికి అంటే దోశ పిండి ఏదో ఒకటి ఉంటాయి కదా, అవి వేసేసుకొని తింటున్నాను. అందుకని ఈరోజు సాటర్డే ఖచ్చితంగా పప్పు అయితే తిందామని చెప్పి అనుకొని ఈ దోసకాయ టొమాటో పప్పు అయితే చేశాను. మంచిగా తాలింపు పెడుతున్నాను. తాలింపులోనే టేస్ట్ అంతా ఉంటుంది. కొద్దిగా నేను ఆయిల్ ఎక్కువే వేస్తున్నానండి తాలింపులో, ఎందుకంటే ఈరోజు బాగా ఆకలి మీద ఉన్నాను, మంచిగా చేసుకుందాం అని చెప్పి. మనకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ వేస్తేనే నాకు టేస్ట్ అనిపిస్తుంది. చక్కగా పప్పు అయితే మంచిగా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా వేడన్నం కూడా స్టవ్ మీద పెట్టేస్తున్నాను. స్టవ్ మీద కాదు, ఎలక్ట్రిక్ కుక్కర్లో పెడుతున్నాను. ఈ దొండకాయలు ఉన్నాయి కదా, కొద్దిగా పండిపోయాయి అనమాట. పచ్చడి చేద్దాం కదా అని చెప్పి తీసి పక్కన పెట్టేశాను. అండ్ ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ పెట్టేశాను. దాని తర్వాత ఆమ్లెట్ కూడా వేద్దామని చెప్పి చక్కగా ఎగ్ బీట్ చేసి ఆమ్లెట్ వేసుకుంటున్నాను. నా దగ్గర ఎన్ని ప్యాన్స్ ఉన్నా కూడా ఆమ్లెట్కి నాకు ఈ ప్యాన్లో వేసుకుంటేనే నాకు చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట, అంటే టేస్టీగా ఉంటుంది. అందుకే ఆ ప్యాన్ చూసారా ఎంత పాతగా అయిపోయినా నా ఆమ్లెట్ కోసం అని చెప్పి ఆ ప్యాన్ ఇంకా వాడుతూనే ఉంటాను. స్పెషల్లీ నేను ఒక్కదాన్ని వేసుకుంటాను, చాలా బాగా వస్తుంది ఆమ్లెట్ అయితే. ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం ప్లేట్లో వేసుకున్నాను. దోసకాయ టొమాటో పప్పు, దొండకాయ వేపుడు అండ్ మంచిగా ఆమ్లెట్ కూడా వేసుకున్నాను. దాని తర్వాత ఒక చిన్న మిస్ అవుతుంది కదా, పచ్చడి, ఆవకాయ పచ్చడి అనమాట. చక్కగా ఆవకాయ పచ్చడి పెట్టేసుకుని అప్పడం, ఉప్పు మిరపకాయ వేసుకుని హ్యాపీగా లంచ్ అయితే తినేసాను. మీరు కూడా ఇలా కంఫర్ట్ లంచ్తో మంచిగా సాటిస్ఫై అవుతారా అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ కంఫర్ట్ లంచ్ ఏంటో అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.